అమెరికాతో ది బెస్ట్ డీల్ అట. పొరుగు ప్రత్యర్థి దేశాల కంటే ఉత్తమ ఒప్పందం అట. వ్యవసాయం, డైరీ ఉత్పత్తుల రక్షణకు ప్రాధాన్యం అట. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అట. భారత్, అమెరికా మధ్య ది బెస్ట్ డీల్ కుదిరిందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ట్రంప్తో ఉన్న స్నేహంతో ప్రధాని మోదీ ఉత్తమ డీల్ రాబట్టారన్నారు. వ్యవసాయం, డైరీ ఉత్పత్తులకు రక్షణ కల్పించారని స్పష్టం చేశారు. ఈ డీల్తో టెక్స్టైల్స్, ఎంఎస్ఎంఈ అలాగే చిన్న వ్యాపారులకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. కాగా ట్రంప్ ఒత్తిడికి తలొగ్గే ఈ డీల్పై మోడీ సంతకం చేశారని రాహుల్ గాంధీ విమర్శించారట. ఈ ట్రంప్ ఏందో అసలు ఇది అర్థం కాని పరిస్థితి. ఒక పక్క ఆయన భారతీయులను, అక్కడ అమెరికాలో ఉన్న భారతీయులను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఒక పక్కన ఆయన అమెరికాలో ఉన్న భారతీయుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం H1B వీసాల విషయంలో కావచ్చు, ఇంకొకటైనా ప్రతి దాంట్లో కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం. ఇదివరకు చదువుకునే పిల్లలు వెళ్ళే వెసులుబాటు ఉండే, ఇప్పుడు ఆ వెసులుబాటు కూడా లేని పరిస్థితి. వాళ్ళు చదువుకోవడానికి పోతే ఇక వచ్చుడే లేదు పంచాయతీ, ఇక వస్తే పోయి లేదు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి ఇంత ఇబ్బందులు పెడుతున్నా ఇంకా వాళ్ళతో డీల్ కుదిరించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక మోదీ. అంటే ఇక మరి ఏం చేయాలి దీన్ని? ఇప్పుడు ట్రేడ్ డీల్పై ఇంకా స్పష్టతే. రష్యా చమురు కొనబోమని భారత్ చెప్పలేదు. రష్యా ప్రతినిధి దిమ్రిత్ పేస్కోవ్ అట. ట్రంప్ ఒత్తిడికి తలొగ్గిన మోదీ. ఆదానిపై కేసు, ఎప్స్టీన్ ఫైల్స్ భయంతోనే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఇక ఏదైనా కానీ ఇక ఇండియాని తీసుకెళ్ళి అమెరికాకి తాకట్టు పెట్టే ప్రయత్నం ఇది. ఈ అమెరికాకి కంప్లీట్గా తాకట్టు పెడుతున్నారు దీన్ని, ఇండియాని. వాడు అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇండియాని. ఇప్పుడు ఈ రకమైన ఇండియన్స్ని ప్రధానంగా అక్కడ చాలామంది ఇండియన్స్ ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఎవరైనా పేరెంట్స్ వెళ్ళి చూసి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు కనీసం వాళ్ళ కొడుకు ఎట్లా ఉన్నారు, కోడలు ఎట్లా ఉన్నారని ఇక్కడి నుంచి వెళ్ళి చూసి వద్దామంటే ఇక వచ్చుడేం లేదు. ఇక పోడే తప్పితే వచ్చుడు లేదు, పోనీకి లేదు, ఆ వాళ్ళు వచ్చి రానికి లేదు ఇప్పుడు పంచాయతీ. మరి ఇంత ఇబ్బందులు పెడుతున్నాం, మరి వాటి గురించి మనం మాట్లాడాలి కదా వాళ్ళతో. వాళ్ళ ఒప్పందాల్లో ఇట్లాంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అసలు దీన్ని ఎందుకు మీరు దీని మీద ఒక క్లారిటీ తీసుకోవాలి కదా. ఇప్పుడు ఇండియన్స్ని ఇంత ఇబ్బందులు పెడుతున్నప్పుడు వీటి మీద క్లారిటీ తీసుకోవాలి, వీటి గురించి మాట్లాడాలి కదా మీరు వాళ్ళతో. మరి లేకుండా కేవలం ఏదో ఒప్పందాలకి, పైసల ఒప్పందానికి మాత్రమే ఈ అమెరికాకి ఇండియాని తాకట్టు పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇక్కడ.